కాంగ్రెస్ పార్టీ రేవంత్ ప్రభుత్వము రైతుల పాలిట శాపంగా మారింది. రైతులను రక్షించే దిశలో ఈ కాంగ్రెస్ పార్టీ పనిచేయడం లేదు. ముఖ్యంగా మోంతా తుఫాన్ వల్ల రైతులు చాలా నష్టపోవడం జరిగింది. కొనుగోలు కేంద్రాలను ఆలస్యంగా తెరవడం వల్ల తీసుకొచ్చిన పంట కొనుగోలు కేంద్రాలలో తడిసిపోయి రైతులు నష్టపోయే పరిస్థితి ఉత్పన్నమైంది. అదేవిధంగా వరంగల్ అధికారంలోకి రాకముందు వరంగల్ డిక్లరేషన్ చెప్పడం జరిగింది. వరంగల్ డిక్లరేషన్లో రైతులకు మేము ఎంఎస్పీ పెంచుతామని చెప్పిండ్రు. అదేవిధంగా రైతులకు రైతు బంధు ఇస్తామని చెప్పడం జరిగింది. రైతు భరోసా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. అదేవిధంగా PM ఫసల్ బీమా యోజనను కూడా అమలు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఏది వరంగల్ డిక్లరేషన్లో తీసుకున్న నిర్ణయాలు ఒక్కటి కూడా అమలు పరచకుండా ఈరోజు రైతులను నట్టేంటే ముంచే విధంగా ఈరోజు ప్రవర్తించడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా రైతులకు మేలు చేసే విధంగా పనిచేయడం జరిగింది. మీకు తెలుసు 2014 నుంచి 2025 వరకు కేంద్ర ప్రభుత్వము 1,300 రూపాయల నుంచి 2,389 రూపాయల వరకు ఎంఎస్పీని ధాన్యానికి పెంచడము, అదేవిధంగా మొక్కజొన్నకు ఎంఎస్పీ ఇవ్వడము, అదేవిధంగా పత్తి కూడా ఎంఎస్పీ ఇవ్వడము కేంద్ర ప్రభుత్వము తీసుకున్న నిర్ణయాలు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతులకు వెన్నుదండుగా ఉండి ఈరోజు లక్షల కోట్ల రూపాయలను ఫెర్టిలైజర్ రూపంలో రైతులకు అండగా నిలవడం జరుగుతున్నది. రైతే రాజు అనే ఒక దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం పనిచేయడం జరుగుతున్నది. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అన్నిట్లలో విఫలమైంది. ఈరోజు మోంతా తుఫాను వల్ల రైతులు చాలామంది నష్టపోయారు కాబట్టి ఎకరానికి 30,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా రుణమాఫీ 2,2 లక్షల రూపాయలు ఇమీడియట్గా రుణమాఫీని చేయాలని చెప్పేసి, అదేవిధంగా రైతు భరోసాని 15,000 రూపాయలు చెప్పి రైతు భరోసాను కూడా అమలు చేయాలని చెప్పి, అదేవిధంగా రైతు కూలీలకు ఏదైతే 12,000 రూపాయలు ఇస్తామన్నారో అది కూడా అమలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరుగుతున్నది. దీని కొరకే ఈ ధర్నా కార్యక్రమాన్ని దీక్షా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రైతులు పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ రైతులకు అండగా నిలవాలని చెప్పి ఈ దీక్షా కార్యక్రమాన్ని చేయడము, ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతున్నది, హెచ్చరించడం జరుగుతున్నది. పూర్తి స్థాయిలో మీరు వరంగల్ డిక్లరేషన్లో తీసుకున్న నిర్ణయాలని చెప్పి అమలు చేయాలి, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేస్తామని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. బస్వా లక్ష్మీ నరసయ్య గారు, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు. కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఇవాళ రైతు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అవన్నీ విస్మరించినందుకు నిరసనగా ఏదైతే సన్న వడ్లకు 500 రూపాయలు, 2 లక్షల ఏదైతే రుణమాఫీ చేయలేదో, ఫసల్ బీమా అయినా కానీ ఇవన్నిటి మీద నిరసన చేయడం జరుగుతుంది.